పారిశుద్ధ్య కార్మికుల సమ్మె రోజురోజుకి ఉధృతమవుతున్నా వారి సమస్య పరిష్కారంలో అధికారులు, పాలకులు పట్టించుకోకుండా మీనమేషాలు లెక్కిస్తూ సమస్య జటిలం చేస్తూ చోద్యం చూస్తున్నారు. 10 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న వారి సమస్యలు పరిష్కరించకపోగా ప్రత్యామ్నాయ చర్యల పేరుతో వారిని రెచ్చగొట్టే ధోరణిలో అధికారులు ప్రవర్తిస్తున్నారు. కార్మికుల సమ్మె వల్ల నెల్లూరు నగర పురవీధుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయి ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా మున్సిపాలిటీల్లో ఉన్న వివిధ శాఖల ఉద్యోగులు కూడా సంఘీభావం తెలుపుతూ వారికి మద్దతు ఇస్తున్నారు. దీంతో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో రోజురోజుకీ ఉధృతంగా కొనసాగుతుంది. ఈ రోజుకు 10 రోజులు కావడంతో వీధి లైట్లు కార్మికులు, ఇంజనీరింగ్ సెక్షన్ వర్క్ ఇన్స్పెక్టర్లు సమ్మెలోకి వచ్చారు. నగరంలో భారీ ప్రదర్శన అనంతరం కార్మికులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, మున్సిపల్ కార్మికులకు నమ్మక ద్రోహం చేయడం తగదని వారు పేర్కొన్నారు. సామాజిక సాధికారత అంటే దళిత, గిరిజనులను అణగదొక్కడమేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నాయకులు మాట్లాడుతూ పాలకులకు చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు నెల్లూరు సిటీ పరిధిలోని నవాబుపేట జలకన్య విగ్రహం నుండి పప్పుల వీధి మీదుగా బోసు బొమ్మ ఏబిఎం కాంపౌండ్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రోడ్ మీద డంప్ చేయకండి, మీ పక్కన డస్ట్బిన్స్ ఉంటే అక్కడ డంప్ చేయండి. లేకపోతే మీ ఖచ్చితంగా మీ దగ్గర అంటే ఇఫ్ నాట్ ఎవ్రీడే అట్లీస్ట్ విదిన్ 24 to within 30 hours మీ దగ్గర ఖచ్చితంగా ట్రాక్టర్స్ వస్తుంది మీ హౌస్ బై హౌస్లో, అప్పుడు మీరు అందులో డంప్ చేయండి. ఇదే కాకుండా ఇది మనం డంపింగ్ రోడ్ మీద చేస్తే డిసీజ్ స్ప్రెడ్ అవ్వడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. సో ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు, ఒక సీజనల్ చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ డంపింగ్ ఆడలాగే రోడ్ మీద ఉంటే మనకి ఈజీలీ డిసీజ్కి రావచ్చు, డెంగీ, మలేరియా, ఆల్ దోస్ థింగ్స్. సో ఐ రిక్వెస్ట్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తే మనం ఇది చేసుకోవచ్చు. లేకపోతే అంటే అది మన కోసం కూడా ఇది ఒక ఛాలెంజ్ లాగే ఉంది. చాలా కంట్రోల్ చేసాం మనము. లాస్ట్ 5 days ముందుగా చూసుకుంటే, ఈరోజు చూసుకుంటే మనకి దాదాపు అంటే 50% కంట్రోల్ చేయగలం. బట్ ఇంకా 30-40% డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అది కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు మనకి. సో విత్ దిస్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ సపోర్ట్ అస్ ఇన్ దిస్ స్ట్రైక్. సరే, ఈ స్ట్రైక్ మీనింగ్ అంటే వాళ్ళు పీస్ఫుల్ స్ట్రైక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏదో అడుగుతున్నారు అంటే ఇది కావాలి, పాయింట్స్ వైజ్ ఇచ్చారు. అది మనం అంటే కార్పొరేషన్ చూసుకుంటే మ్యాక్సిమం చేసాం. నెల్లూరు కార్పొరేషన్ అలాగే ఇదే విధంగా ఇక్కడ కూడా అంటే వాళ్ళకి పర్సనల్ ఈఎఫ్పిఎఫ్ ఇష్యూస్ ఇప్పుడు ఏం లేదు. ఇక్కడ లాస్ట్ 6 monthsలో నేను ఒక పర్సనలీ 5 member కమిటీ పెట్టి 2 months డ్రైవ్ తీసుకొని క్లియర్ చేశాము. ఎవ్రీ వర్కర్కి పర్సనల్ ఐడి కార్డ్స్ ఇచ్చాము. ఇక్కడ కూడా లేదు మొత్తం మిగతా రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో కూడా మిగతా డిస్ట్రిక్ట్లో ఇక్కడ కూడా అంటే ఇదేలాగా పర్సనల్ ఐడి కార్డ్స్ లేదు. నేను స్టార్ట్ చేసి ఇక్కడ మనం చేసాము. ఎవ్రీ వర్కర్ ఈజ్ హ్యావింగ్ ఐడి కార్డ్ సైన్డ్ బై మీ. వాళ్ళకి అందరికీ యూనిఫామ్స్ ఇచ్చాము, కిట్స్ ఇచ్చాము. ఎవ్రీడే క్యాజువల్ లీవ్స్ కోసం కూడా ఒక సర్క్యులర్ పాస్ చేశాము. వాళ్ళు ఏదో డిమాండ్స్ అడిగారు, 90% ఆఫ్ డిమాండ్స్ మనం పూర్తి చేసాము లాస్ట్ 6 monthsలో. సో ఇప్పుడు అంటే వాళ్ళు ఇంకా అడుగుతున్నారంటే పీస్ఫుల్గా వెళ్ళాలి. వాళ్ళు అంటే ఇక్కడ ఈరోజు ఇక్కడ వచ్చి మన ప్రైవేట్ వెహికల్స్కి ఆపి టైర్ పంచర్ చేసి డ్రైవర్స్కి కొట్టడం ఇది కరెక్ట్ కాదు అండి. వీ హ్యావ్ ఆల్రెడీ టేకన్ యాక్షన్ అండ్ వీఆర్ టేకింగ్ యాక్షన్ కంటిన్యూస్లీ. వీ విల్ నాట్ యాక్సెప్ట్, అడ్మినిస్ట్రేషన్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ కైండ్ ఆఫ్ వైలెంట్ ఇన్సిడెంట్స్.